హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. టుడే ఏంటంటే మీనా మొదటి భాగము 29th అండ్ 30 పార్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, విని ఆనందించండి. సారథి ఉండడం వల్ల ఇంట్లో అనుకున్నంత గాలి దుమారం రేగలేదు. అమ్మ బలవంతంగా తన కోపాన్ని లోపల దిగమింగాల్సి వచ్చింది. ఎందుకంటే సారథి డైరెక్టర్ అయ్యే అవకాశం కలుగుతున్న ఆ కంపెనీ ఓపెన్ చేయడానికి దానికి కావలసిన పనులు చక్కబెట్టుకోవడం కోసం వారిని వీరిని కలిసే ప్రయత్నంలో అమ్మ తప్పనిసరిగా నాన్నగారితో మాట్లాడాల్సి వచ్చేది. నాన్నగారు కూడా అడిగిన దానికి సూటిగా, క్లుప్తంగా, నిరాసక్తిగా జవాబు ఇస్తూ ఉండేవారు. సారథి ఎదురుగా ఉన్నప్పుడు ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా, ఒకరి మాట అంటే ఒకరికి ఎంతో గౌరవాభిమానాలు ఉన్నట్టుగా మాట్లాడుకునేవారు. కానీ ఎవరైనా కాస్త శ్రద్ధగా వారి ముఖాలను చూసినట్టయితే ఆ అభిమానం అనేది ప్రదర్శన అని మాటలాడుగున ఆత్మీయత లోపించినట్టు ఇట్టే తెలిసిపోతుంది. సారథి ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో అభిమానంగా ప్రవర్తించే ఇద్దరు అతను అటు వెళ్ళిపోగానే ఎడమొహం పెడముఖంగా అయిపోయేవారు. దాదాపు 10-12 రోజులున్న సారథి ఏ ఒక్కనాడు కూడా అమ్మా నాన్నల మధ్య అభిప్రాయ భేదాలు లాంటిది ఉన్నట్టే గుర్తించలేదు. ఒక్కసారి కూడా ఏం మీనా, మీ అమ్మా నాన్నల మధ్య ఏమైంది అంటూ ఒక్క చిన్న మాట నన్ను అడగలేదు. అతను అలా అడిగి ఉంటే నాకెందుకో సంతోషం వేసేది. ఆ అడగకపోవటం వల్ల నా మనసులో అతనంటే ఏర్పడిన భావం అతను కల్లో కూడా ఊహించలేడు. అమ్మ తరచుగా మాటికి భగవంతుడు సరిగ్గా చూస్తే 1-2 నెలల్లో సారథి ఇక్కడికి వచ్చేస్తాడు, అప్పుడిక ఏ ఇబ్బందులు ఉండవు అనడం మొదలుపెట్టింది. మహా అతనేదో పెన్నీరైనట్టు. ఇంత క్రితం ఇన్ని సంవత్సరాలు అతను లేనప్పుడు మాకు సుఖంగా గడవనట్టును నాకు ఒళ్ళు మండేది. ఈ మాట 1-2 సార్లు పైకి అనేయాలనిపించి కూడా నిగ్రహించుకున్నాను. మా ఇంట్లో వాతావరణం మామూలుగా అయిపోయింది. అమ్మ వచ్చిన 4 రోజులకే తాయారమ్మ వచ్చేసింది. ఒళ్ళు చేసి గుమ్మటంలా ఉన్న తాయారమ్మను చూడగానే నాకు ఆవిడ కూతురికి సుస్థి చేసిన విషయం నిజమేనా అన్న అనుమానం వచ్చింది. నాన్నగారు కూడా తనకు అలాంటి అనుమానమే కలుగుతోంది అని అన్నారు. మా అమ్మ ఎప్పుడూ ప్రయాణం పడనివ్వదని, ఆవిడ ఊరు వెడుతుందని తెలిసి అలా టెలిగ్రామ్ తెప్పించుకుని 4 రోజులు కూతురు దగ్గర హాయిగా సుఖంగా గడిపి వచ్చినట్టుంది. బహుశా అందుకే ఆ రోజు నన్నెంతగా మొండిగా రానివ్వలేదేమో. నా నిమ్మలూరు ప్రయాణం గుర్తుకు వస్తే నేను నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఆ వెళ్ళి వచ్చింది నేనేనా? ఇంత కలిమిలో పుట్టి ఇంత అపురూపంగా పెరిగిన నేను బీదరికం నిండిన ఆ ఇంట్లో అంత ఆనందంగా హాయిగా ఎలా గడిపి వచ్చాను? అదంతా గుర్తు చేసుకుంటేనే ఎలాగో ఉంది. ఈ మనుషులు ఎంత వెర్రివాళ్ళు, సంపదకి సుఖాలకి లంకె పెడతారు. ఈ రెంటికి అసలు సంబంధం లేదని నా నిమ్మలూరు ప్రయాణం నాకు పాఠం నేర్పింది. నా ప్రయాణానికి చిహ్నంగా బీరువాలో జరీ అంచు తెల్లచీర, నాన్నగారి లా బుక్స్ వెనక ఒక ఫోటో రీలు మిగిలాయి. ఈ రెండూ లేకపోయినట్టయితే నా అనుభవం అంతా నేను కలలా అని భ్రమపడే ప్రమాదం ఏర్పడి ఉండేది. అందుకే కాబోలు కృష్ణ ఇక్కడ నుంచి నువ్వేమీ జ్ఞాపకాలను తీసుకెళ్లడానికి వీల్లేదని పదే హెచ్చరిస్తూ వచ్చాడు. బహుశా నేను అలా భావిస్తానని అతను అప్పుడే గ్రహించాడేమో. నాకు కృష్ణ కానీ రాజేశ్వరి కానీ గుర్తుకొస్తే ఎలాగో అనిపిస్తుంది. జీవితం పట్ల వాళ్ళ చొరవ, బాధలు పడటంలో వాళ్ళు చూపించే ధైర్యం, సమస్యలు పరిష్కరించడంలో చూపుతున్న చాకచక్యం, సమర్థత ఇవి చూస్తే వాళ్ళు అంతకంటే మంచి జీవితానికి అర్హులని అనిపించసాగింది. నేను నిమ్మలూరు నుంచి వచ్చిన తర్వాత వాళ్లకు ఒక ఉత్తరం కూడా రాయలేదు. ఈ బాధ నా అంతర్యంలో నేను ఒంటరిగా ఉన్నప్పుడల్లా కలుక్కుమని గుచ్చుకుంటూనే ఉంది. నేను ఉత్తరం రాస్తే రాజేశ్వరి తప్పకుండా జవాబు రాస్తుంది. నాకేదైనా ఉత్తరం లాంటిది వస్తే అమ్మ కంటపడకుండా తప్పటం అనేది అసంభవం. దాని తర్వాత ఫలితం నేను తేలికగానే ఊహించుకోగలను. అసలే నారాయణ విషయంలో కారాలు మిరియాలు నూరుతున్న అమ్మ ఇది సాకుగా తీసుకుని నాన్నగారిని ఎన్ని మాటలైనా అనేయగలదు. ఆ భయమే నన్ను 1-2 సార్లు ఉత్తరం రాయబోతుంటే బెదరగొట్టి ఆ ప్రయత్నం నుంచి విరమించేలా చేసింది. రాజేశ్వరికి ఉత్తరం రాయలేను, రాయకుండా ఉండలేను. నా పరిస్థితి త్రిశంకు స్వర్గంగా ఉంది. అదీ కాకుండా అక్కడ నేను తెలుసుకోవాలని తహతహలాడుతున్న విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. రాజేశ్వరి పెళ్లి సంగతి ఏమైందో,
నేను అక్కడ అంత చనువుగా కబుర్లు చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క కార్డుంక కూడా వ్రాయనందుకు కృష్ణ ఏమనుకున్నాడో. కృష్ణ ఏమనుకున్నా పర్వాలేదు, ఎలా అనుకున్నా నేను లక్ష్య పెట్టను. కానీ రాజు గుర్తుకు వచ్చినప్పుడల్లా నాకు దొంగతనం చేసినంత సిగ్గుగా ఉంది. తప్పకుండా ఉత్తరాలు రాస్తానని, మర్చిపోనని ఎన్నెన్నో చెప్పి వచ్చాను. ఒక్క మాట నిలబెట్టుకోలేకపోయాను. వాళ్ళ నిష్కల్మషమైన అభిమానానికి చిహ్నంగా మిగిలిన జరీ అంచు తెల్లచీర నన్ను చూసి వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. నా ఈ బాధంతా నాన్నగారితో చెబితే నేను కృష్ణకి నువ్వు క్షేమంగా చేరినట్టు ఉత్తరం రాశాను. సారథి వచ్చాడని, నువ్వు తీరిక లేకుండా ఉన్నావని రాజుతో చెప్పమని కూడా రాశాను. నువ్వు వ్రాయలేదని వాళ్ళేం అనుకోరులే అన్నారు. నా ముఖం ఎరుపు రంగుకి తిరిగింది. నేను సారథితో బిజీగా ఉండి వ్రాయలేకపోయానా? ఇది నిజమేనా? నేను గదిలో నుంచి వెళ్ళబోతూ అడిగాను, నాన్నగారు, మీరు కృష్ణకి అత్తయ్యకి నన్ను బాగా చూసినందుకు థ్యాంక్స్ చెప్తూ రాశారా? ఆయన నవ్వారు. అలాంటివి వాళ్లకు తెలియవు. వాళ్ళ మామయ్య కూతురివిగా నిన్ను బాగా చూడడం వాళ్ళ ధర్మం అనుకుంటారు. కానీ కృష్ణ వేరు నాన్నగారు. అవును, వేరు, చాలా వేరు ఆలోచనగా అన్నారాయన. ఎందుకో ఆయన ముఖం విషాదంగా మారింది. తాయారమ్మ కాఫీ తీసుకుని లోపలికి రావటంతో మా సంభాషణ ఆగిపోయింది. ఆ రోజు అమ్మ, నాన్న, సారథి ముగ్గురు పని మీద ఎవరినో కలుసుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు ఇక్కడ పెట్టబోయే కంపెనీ గురించి ఆయనతో చాలాసేపు ఏదో చర్చించాలట. నాన్నగారు నన్ను వద్దులే అన్నారు. ఏ కళనుందో అమ్మ కూడా అంత బలవంతం చేయలేదు. సారథి సరే నేను వచ్చినా రాకపోయినా అతనికి ఒక్కటేనని నాకెప్పుడో తెలిసిపోయింది. సూర్యుడిలా ఉన్న అమ్మ ముందు నా వ్యక్తిత్వం దివిటీలా తెలతలా పోవటం బాగా అలవాటైపోయిన నాకు ప్రత్యేకత లేదనే బాధ కలగటం ఎప్పుడూ లేదు. అమ్మ వాళ్ళతో నేను వెళ్ళనవసరం లేదనే ఊహ నాకు ప్రాణం పోసినట్టయింది. నా మనసు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది. కానీ చల్లటి సాయంత్రం ఒంటరిగా కూర్చోవడం కూడా విసుగుగా అనిపించింది. అమ్మ వాళ్ళు అటు వెళ్ళగానే నేను చెప్పులేసుకుని వంట ఇంట్లోకి తొంగి చూసి, తాయారమ్మ గారు, నేనిప్పుడే అలా వాకింగ్కి వెళ్ళొస్తాను అన్నాను. ఒక్కరునా? ఆశ్చర్యంగా అడిగింది. ఎక్కువ దూరం వెళ్ళనులేండి. నేను ఆవిడ సమాధానం కోసం అడగకుండా బయటకు వచ్చేశాను. గేటు బయటకు వచ్చిన నేను ఒక్క క్షణం తటపాయించి వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళి నాన్నగారి గదిలో పుస్తకాల వెనుక గుప్తంగా దాచిన రీలు తీసుకుని మళ్ళీ బయటకు వచ్చాను. మా వీధి వెనక వైపు ఉన్న మెయిన్ రోడ్లోని కుడివైపుగా చివరికి వెళితే అక్కడ ఒక ఫోటో స్టూడియో ఉంది. అక్కడికి వెళ్ళి అది కడగమని ఇవ్వడానికి నిశ్చయించుకున్నాను. ఆ సాయంత్రం వేళ వీధిలో అలా ఒంటరిగా కాలినడకన వెళుతూ ఉంటే నాకెంతో సంతోషంగా, హాయిగా అనిపించసాగింది. నా శరీరంలో నూతన రక్తం ప్రవహిస్తున్నంత ఉత్సాహం అనిపించింది. నా మనసు రెక్కల గుర్రంలా గాలిలో తేలిపోసాగింది. మళ్ళీ అదే భావం, మళ్ళీ అదే ప్రశ్న. నేనెంత ప్రయత్నించినా అమ్మ సమక్షంలో ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాను? దీనికి కారణం ఏమిటి? నేను పరధ్యాసగా ఇలా ఆలోచిస్తూ నడుస్తూనే ఫోటో స్టూడియో దగ్గరికి వచ్చాను. రీలు వాళ్ళకి ఇచ్చేసి ఎన్ని కాపీలు కావాలో చెప్పి అడ్వాన్స్ చెల్లించి ఫోటో స్టూడియోలోంచి యువతలకు వచ్చి మళ్ళీ ఇంటివైపు నడక సాగించాను. వచ్చేటప్పుడు ఏదో ఆలోచనలో పడి గబగబా నడిచి వచ్చేశాను. తిరిగి వెళ్ళేటప్పుడు నిదానంగా మనుషులను చూసుకుంటూ సాధ్యమైనంత ఆలస్యంగా ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకుని తీరికగా నడవసాగాను. నాకు ఎదురుగా వస్తున్న మనుషుల్లో సన్నగా, బక్కపలచగా ఉండి పొట్టిగా మాసిన గొడుగుని చెంకలో పెట్టుకుని వస్తున్న ఒక వయసు మళ్ళిన ముసలాయన నన్ను చూడగానే నవ్వాడు. నేను ఆయన చూడగానే అప్రయత్నంగా ఆగిపోయాను. ఆయన పరిచయస్తుడిలా నా దగ్గరకు వచ్చి ఆగాడు. నేను ప్రశ్నార్థకంగా చూస్తూ రాని నవ్వుని తెచ్చిపెట్టుకుంటూ నవ్వాను. ఈయనని చూశాను కానీ ఎక్కడ నాకు వెంటనే గుర్తుకు రాలేదు. నన్ను గుర్తుపట్టలేదా? నేను మొన్న బెజవాడ రైలు ప్రయాణంలో అవును, మామీ భర్త మొదలియార్ గారు. నాకు వెంటనే గుర్తుకొచ్చింది. అప్పుడు ఆయనకి గుండు లేదు. బహుశా మెడ్రాస్ వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళి ఉండవచ్చు. నేను సంతోషంగా వినయంగా నమస్కరించాను. ఏమ్మా ఇలా నడిచి వస్తున్నావేం? ఎంతో మర్యాదగా అడిగారాయన. ఈ ఫోటో స్టూడియోలో రీలు ఇవ్వడానికి వచ్చానండి. రెట్టింపు వినయంగా సమాధానం ఇచ్చాను. మా ఇల్లు ఇక్కడే, పద వెళదాం. మామీ నిన్ను గురించి చాలాసార్లు అనుకుంది. ఇప్పుడా? సందేహించాను. ఎంతోసేపు పట్టదు రావడం వెళ్ళటం, అంతా 10 నిమిషాలు. అదిగో ఆ సందులోంచి వెళ్తే చాలా దగ్గర. రారా.
నిన్నిలా హఠాత్తుగా తీసుకుని వెళితే మీ మామి సంతోషం చూసి తీరాల్సిందే. ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాను. ఎక్కువ దూరం లేదంటున్నాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి చేసేది కూడా ఏమీ లేదు. అమ్మ వాళ్ళు రాత్రి 8 గంటలకు కానీ ఇంటికి రారు. ఆయన వెంట నడిచాను. వీళ్ళు ఇల్లు మా ఇంటికి ఇంత దగ్గర అని తెలిస్తే ఈసరికి నేను తప్పకుండా ఒకసారైనా వెళ్ళి ఉండేదాన్ని. నన్ను చూడగానే మామీ చెప్పలేనంత ఆనందపడిన దానిలా, ఆశ్చర్యపోయిన దానిలా చూసింది. నమస్కారం చేయబోతున్న నన్ను చప్పున 2 చేతులు జాపి దగ్గరకు హత్తుకుంది. ఇవాళ ఎంత భాగ్యం నాకు, నీకోసం 1000 సార్లైనా చూసి ఉంటాను అంది. నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. హఠాత్తుగా నిమ్మలూరులో ఉన్నట్టుగా అనిపించింది. ఆవిడ నా చేయి వదలకుండానే వంటింట్లోకి లాక్కెళ్ళి కుంపట మీద మరుగుతున్న పాలు దింపింది. చెయ్యి అలాగే పట్టుకుని ఇల్లంతా తిప్పి చూపించింది. బాగా చిన్న ఇల్లు ఉన్నది వాళ్ళిద్దరే కావటం వల్ల బాగానే సరిపోతుంది. నిండా 200 గజాలైనా లేని ఆ స్థలంలో వాళ్ళకు సరిపడే ఇల్లు వేసుకోవడమే కాకుండా దొడ్డు వైపున 2 చిన్న గదులు కూడా వేసి ఎవరికో అద్దెకిచ్చారు. పొదుపు నేర్చుకోవాలంటే తమిళుల దగ్గరే అని అమ్మ చాలాసార్లు వాళ్ళని మెచ్చుకోవడం గుర్తుకొచ్చింది. నాకు వీధిలో సన్నజాజి తీగ, దొడ్లో ఇత్తడి కుండీలో తులసి చెట్టు తప్ప ఇంకేం చెట్లు లేవు. ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చయిందో, వచ్చే జీతంలోనే అమ్మాయి పెళ్లి చేసి ఈ ఇల్లు ఎలా కట్టుకున్నారో, ఇంకా ఈ ఇంటి మీద ఎంత అప్పు ఉందో వరుసగా ఏకరవు పెడుతోంది ఆవిడ. నా చెవులు ఆవిడ మాటలను యథాలాపంగా అటు విని ఇటు వదిలేస్తున్నాయి. నా ధ్యానం అంతా చిన్నగా, పొందికగా, క్లుప్తంగా ఉన్న ఆ సంసారం మీదనే ఉంది. నిజంగా మనిషి అవసరానికి మించిన సుఖాలున్న కొద్దీ అశాంతే సుమా అనిపించసాగింది. ఇల్లు చూపించడం అయిన తర్వాత ఆవిడ నన్ను చేయ పట్టుకుని తీసుకువెళ్ళి వంట ఇంట్లో పీట వాల్చి కూర్చోమని కుంపటి మీద పెనం వేసింది. ఆ రోజు సాయంత్రం మామీ చేసి పెట్టిన దోశలు, వాటి రుచి నా జన్మలో నేను మర్చిపోలేను. అంత బాగున్నాయి. ఆవిడ ఏమైనా అనుకుంటుందేమోననే సిగ్గు కూడా వదిలేసి పెట్టినవన్నీ తినేశాను. నాకు టిఫిన్ పెట్టి కాఫీ ఇస్తూ మామీ మధ్య మధ్యలో మా ఇంటి విషయాలు అడిగింది. నేను జాగ్రత్తగా అంటీ ముట్టనట్టుగా జవాబు చెప్పాను. నేను అక్కడ ఉండగానే 2-3 ఇరుగు పొరుగు ఆడవాళ్ళు వచ్చారు. ఒక ఆవిడ సూదీదారం ఇవ్వమని అడగడానికి వస్తే మరొక ఆవిడ కాస్త సాంబారు పొడి పెట్టమని వచ్చింది. ఇంకో ఆవిడ ఖాళీగా లేరా అంటూ వచ్చి నన్ను చూసి, ఏం లేదు, ఊరికే వచ్చాను, మళ్ళీ వస్తాలేండి అంటూ వెళ్ళిపోయింది. మామి అందరితోనూ మాట్లాడినట్టే మాట్లాడింది. నా పట్ల ఆవిడ చూపిస్తున్న అభిమానానికి ఎలాగో అనిపిస్తుందో నాకు. ఇది చూడగానే గుండెలు తేలికబడ్డాయి. ఆవిడ స్వభావమే అంత. స్వతహాగా స్నేహమయ్యి అందరితోనూ అలాగే సరదాగా, అపేక్షగా మాట్లాడడం ఆవిడ అలవాట్లా ఉంది. ఎవరన్నా నన్ను అవసరానికి మించి అభిమానించినా, ఆప్యాయత చూపించినా నాకు భయం, జంకు పట్టుకుంటాయి. మా అమ్మ క్లబ్లో కొంతమంది నా దగ్గర చేరి అభిమానం నటించి నా ద్వారా మా అమ్మ చేత తమకు కావలసిన పనులు చేయించుకోవాలని చూస్తారు. దీని మూలంగా అమ్మ చేత నాకు చీవాట్లు తిన్న సంఘటనలు చాలా ఉన్నాయి. మామీ నా పట్ల చూపుతున్న అభిమానంలో ఎలాంటి ప్రత్యేకత లేదని గ్రహించిన వెంటనే నాకు ఆవిడంటే నిజమైన అపేక్ష కలిగింది. 5 నిమిషాల్లో వెళ్ళిపోదామని వచ్చిన నేను అరగంటకు పైగా కూర్చుని వెళ్ళాను. సెలవు తీసుకుని వస్తుంటే మామీ సన్నజాజి పూలదండ చేతికిస్తూ అప్పుడప్పుడు వస్తూ ఉండు అంది. అప్పుడప్పుడేం కర్మ, నాకు తోచినప్పుడల్లా పరిగెత్తుకు వస్తాను అన్నాను నవ్వుతూ. తప్పకుండా, ఎప్పుడొచ్చినా నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అంది. మొదలయారు గారిని నన్ను ఇంటి వరకు దిగవిడిచి రమ్మని చెప్పింది. మామీ ఆయన నన్ను ఇంటి ముందు వదిలి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే రండి లోపలికి అన్నాను మొహమాటంగా. వద్దు ఇప్పుడు కాదు, ఇంకొకసారి వస్తాను, నాన్నగారిని అడిగానని చెప్పు చాలు అని ఆయన వీధిలో నుంచి తిరిగి వెళ్ళిపోయారు. ఇది ఫ్రెండ్స్ 29th and 30th పార్ట్. మీనా మొదటి భాగం ఎద్దనపూడి సులోచనారాయణ గారు రాసినటువంటి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చాను. విని ఆనందించండి. ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.